అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభ సందర్భమున నూతనంగా తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నటువంటి ఈ ఎన్బి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ శ్రీ ముఖలింగేశ్వర దేవాలయ సన్నిధిలో ఉన్నటువంటి ఈ శ్రీ కోర్మ గ్రామము, ఈ కోర్మ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానాలు ఆనాటి గత స్మృతులను గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నవి. నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరు కూడా విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటున్నటువంటి ఈ రోజుల్లో అదేవిధంగా విమానయానం ద్వారా ప్రయాణిస్తూ అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి ఒక ప్రఖ్యాత దేశాల్లో కూడా అత్యున్నత విలాసవంతమైనటువంటి జీవితం గడపాలనుకున్నటువంటి ఈ రోజుల్లో కూడా అటువంటి జీవన విధానాలకి వ్యతిరేకంగా ఆనాటి సమాజంలో జరిగినటువంటి జీవన విధానాలకు అనుగుణంగా ఈ పర్వత ప్రాంతంలో ఎటువంటి వసతులైనటువంటి ఈ ప్రాంతంలో ఆనాటి సమాజానికి దగ్గరగా ఈరోజు జీవించడం అన్నది అది అత్యంత అద్భుతమైనటువంటి ఒక నిర్ణయమని, దాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి కూడా విలాసవంతమైన జీవితం గడపడానికి అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఆ అవకాశాలు కూడా పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితం గడపడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ సమాజంలో ఆనాటి విలువల్ని, జీవన ప్రమాణాలని ప్రతిబింబించే విధంగా వీరు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రయోగంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములయ్యి వీరు ప్రారంభించినటువంటి ఈ మార్గంలో మరికొంతమంది కూడా ప్రయాణం చేసి ఆ రోజున మన జీవన విధానాలను మరొకసారి నేటి సమాజంలో ప్రతిబింబించే విధంగా మరికొంతమంది ముందుకు సాగుతారని ఈ సందర్భంగా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు నేను ఏమి ప్రశ్నించాలి అనుకుంటున్నానంటే, ప్రస్తుతం ఈ రోజున్నటువంటి ఈ సమాజం అన్నది అత్యంత ఆధునికమైనటువంటి, అత్యంత వేగవంతమైనటువంటి సమాజం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నేటి ఆధునిక యుగంకు అనుగుణంగా అత్యంత విలాసవంతమైనటువంటి జీవితం గడపాలి అనుకుంటున్నటువంటి ఈ సమాజము, అందులో భాగంగానే ఈరోజు విమానాల మీద విదేశాలకు వెళ్ళి గడపాలనుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి జీవన విధానానికి భిన్నంగా గత చరిత్ర ఈరోజు మళ్ళీ ప్రతిబింబించే విధంగా ఈ సామాన్యమైనటువంటి జీవన విధానం గడపడానికి గల కారణాలు మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. హరే కృష్ణ. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారు. సో ఆయన ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలపైన, మార్గదర్శకత్వం పైన ఈ యొక్క గ్రామం ఏర్పాటు చేయబడింది. ఆయన యొక్క శిష్యుడైనటువంటి పరం పూజ భక్తి వికాస్ మహారాజుల వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది. సో ముఖ్యంగా దీని యొక్క కాన్సెప్ట్ ఏమంటే సరళ జీవనం, ఉన్నత చింతనం. సో మీరు అన్నారు ఇంకా ఎందుకు ఇట్లా సామాన్యంగా సరళంగా జీవిస్తున్నామని. సో ముఖ్యమైనటువంటి కారణం ఉన్నత చింతనం కొరకు. మానవ జన్మ అనేది ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనకు సంప్రాప్తిస్తుంది. అది ఎంతో విలువైనటువంటిది. ఈ యొక్క మానవ జన్మలోనే మనం ఈ యొక్క జీవనాన్ని సార్థకం చేసుకోవడానికి, ఈ యొక్క మోక్ష మార్గాన్ని నడవడానికి, మనం భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడం కోసం ఈ అవకాశం లభించింది. మిగతా ఏ జీవచరాల్లో లేదు. సో దానికోసం మన యొక్క జీవనం ఎప్పుడైతే సరళంగా అనేది ఉంటుందో అప్పుడు ఈ యొక్క ఉన్నత చింతనం అనేది మనకు వస్తుంది. ఎందుకంటే జంతువుకు మనిషికి ఉన్నటువంటి తేడా ఏమి? ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమైతత్ పశుభిన్నరానం ధర్మో ఇతేషాం అధికో విశేషాం ధర్మేనహీన పశుభి సమాన. ఆహారం, నిద్ర, భయం, మైథునం జంతువులో ఉంటుంది, మనుషులో ఉంటుంది. కానీ ఇక ధర్మాన్ని ఆచరించలేదు. సో మన మనుషులు మన ధర్మాన్ని ఆచరించగలుగుతాం. సో ఇక ధర్మాచరణ చేయాలంటే మన జీవనం సరళంగా ఉండాలి. ఈ యొక్క ఆధునిక యుగంలో ఇక టెక్నాలజీ వల్ల, తర్వాత ఇక విమానాలు మీరు అంటున్నారు కదా, ఇవన్నీ దానివల్ల ధర్మం అనేది మర్చిపోయారు ప్రజలు, జ్ఞానం అనేది మర్చిపోయారు. కేవలం ఆహారాన్ని తినడం,
నిద్రించడం, సెక్స్ అంటే మైథునాన్ని అనుభవించడం, డ్రింక్ మెర్రీ అండ్ ఎంజాయ్ అనే లైఫ్లో వాళ్ళు ఉన్నారు. దానివల్ల వచ్చేటువంటి జన్మ అనేది చాలా నీచమైనటువంటి యోనంలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. సో మానవ జన్మ వచ్చింది దానికోసం కాదు, ఈ యొక్క జీవనంలో కూడా, సరళ జీవనంలో కూడా ఎంతో విలాసవంతమైనది. చూడండి, స్వచ్ఛమైన గాలి వస్తుంది, స్వచ్ఛమైన నీళ్ళు తాగుతున్నాం, స్వచ్ఛంగా ఎరువులు లేకుండా పండించమైన ఆహారాన్ని తీసుకుంటున్నాం, ఇక వస్త్రాలు నేసుకోవడం ప్రయత్నిస్తున్నాం. అందరికి ఇప్పుడు అవ్వట్లేదు. అంటే ఇవన్నీ కూడా ఇంకా ఎంతో ఆనందమైనటువంటివి. అంటే మన భారతీయులు ఇట్లాంటి జీవన విధానంలోనే ఎంతో ఆనందాన్ని అనుభవించారు. ఈ పాశ్చాత్యులు ఇచ్చినటువంటి జీవన విధానం ఎంతో కష్టతరమైనటువంటిది. ప్రజలు చాలామంది అడుగుతారు, ఇంత కష్టంగా ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఇప్పుడు మేము నగరాలకు వెళ్తే చాలా కష్టం అవుతుంది మాకు. ఎందుకంటే ఆ గాలి పీల్చలేము, నీరు తాగలేము, అక్కడ సౌండ్లు పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, అంటే ఎకనామికల్ పొల్యూషన్, సోషల్ పొల్యూషన్, రకరకాలైనటువంటి కలుషితాలతో మనస్సు అంతా చంచలమైపోతుంది. ఆ డిప్రెషన్స్, యాంగ్జైటీలా ఉంటుంది జీవితం. కృష్ణుడు చిన్న బృందావనంలో అలానే నివసించేవాడు. ఆవులతో ఉండేవాడు, దూడలతో ఉండేవాళ్ళు, భూమితో ఉండేవాళ్ళు. మన పూర్వీకులందరూ అలాగనే. భూమి ఆవు అనేది మన ఆర్థిక విధానానికి నాంది అనమాట. మన భారతీయ విద్యా విధానం, మన భారతీయ జీవన విధానం మన వైదిక శాస్త్రాల నుంచి వచ్చినటువంటిది. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు. వాళ్ళు పాశ్చాత్యుల నుంచి ఏమి నేర్చుకోలేదు. తర్వాత ఆనందం ఉందా? ఆరోగ్యపరంగా ఆనందంగా లేదు, రాజకీయ పరంగా ఆనందంగా లేదు, సాంఘిక పరంగా ఆనందంగా లేదు, మానసిక పరంగా ఆనందంగా లేదు, కుటుంబ పరంగా ఆనందంగా లేదు, దేశపరంగా ఆనందంగా లేదు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఏ విధంగా కూడా ఈ టెక్నాలజీ యుగం ఏదైతే ఉందో ఆనందంగా లేదు. ఈ యొక్క వైదిక విధానం, భగవద్గీత ప్రకారం కృష్ణ జీవన విధానమే అత్యంత ఆనందమైనటువంటిది, అత్యంత సులభమైనటువంటిది, చాలా సౌకర్యవంతమైన లగ్జరీస్ లైఫ్ ఇది యాక్చువల్గా. మీరు చూడండి, ఒక్కొక్క ఇల్లు ఎన్ని 4000 స్క్వేర్ ఫీట్లో ఇల్లు మనం కట్టాం. ఉదాహరణ మీరు వెళ్ళి చూడండి, మట్టితో కట్టాం. అంటే ఎంత స్పేషియస్ స్థలం, ఒక్కొక్క ఇల్లు ఎంత డిస్టెన్స్ ఉంది. అంటే అక్కడే పీజన్ హోల్స్లో నివసించినట్టు అలా జీవించడం కంటే, అంటే మీరు చెప్పినటువంటి ఒక ప్రశ్నకు ప్రత్యక్షంగా సమాధానం అంటే, ఈ యొక్క సామాన్య జీవనం దేనికోసం అంటే ఉన్నత చింతనం కోసం, ఇది మనకు ఆనందం కోసం, అన్ని రకాలుగా సౌకర్యవంతాన్ని ఇదే ఇస్తుంది. ఇది అంటే ఇప్పటికే మీకు నేను ప్రశ్నించాను. మళ్ళీ అదే ప్రశ్న ఏంటంటే, అది కొంతవరకు మారినప్పుడు కూడా ప్రశ్న అదే కావచ్చు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణ ప్రాంతం, ఇక్కడ సూర్యోదయంలో మనుషులు కానీ జంతువులు కానీ ఈ ప్రాంతంకి వస్తాయి. సూర్యాస్తమైన తర్వాత ఈ ప్రాంతంలో అవి ఉండవు. కానీ మీరు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, మళ్ళీ సూర్యోదయం వరకు కూడా ఇదే ప్రాంతంలో మీరు ఉంటున్నారు. ఈ ఉండడం వల్ల మీకు ఇక్కడ వాతావరణ పరిస్థితుల్లో కానీ, మీకు ఇక్కడ ఉండడంలో కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదా ఈ వాతావరణంలో మీరు సర్దుకుంటూ ఒక ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్నారా అన్నది మా ప్రశ్న. ఇబ్బందులు అనేది ఏం లేదు. నగర జీవితమే, నేను ఇంతకుముందు చెప్పినట్టు నగర జీవితంలోనే ఇబ్బందికరంగా ఉంటుంది. రాత్రంతా కూడా లైట్లతో వెలిగి ఉంటుంది. దానివల్ల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మనం ఇక్కడైతే మనం తొందరగా ఎలక్ట్రిసిటీ ఉండదు కాబట్టి తొందరగా మనం నిద్రపోవచ్చు. ఉదయం వేకువజామునే 3 గంటలు 3:30కే మనం నిద్రలేస్తాం. సో ఆ విధంగా ప్రశాంతంగా జీవించడం, ప్రశాంతంగా నివసించడం. మనం నగరాల్లో ఉండి ఆ యొక్క హారన్లతో, ఆ యొక్క సౌండ్లతో, ఆ పొల్యూషన్తో, అనేక రకమైన శబ్దాలతో ఉండి మనం ఇక్కడ ప్రశాంతంగా వచ్చారు, ఇక్కడ ఏమీ లేదని మనకు అనిపిస్తుంది. పూర్వకాలం ఈ విధంగానే ప్రశాంతంగా ఉండేది ఎక్కడైనా. ఇక్కడ ప్రజలు ఎక్కడైనా సరే సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రజలకు అనిపించరు. ఇప్పుడు రాత్రంతా మేల్కొంటున్నారు, రోజంతా పడుకుంటున్నారు. మామూలుగా రాక్షసుల యొక్క జీవితం అది. రాత్రంతా వాళ్ళు మేల్కొంటారు, పగలంతా వాళ్ళు పడుకుంటారు. కానీ వాస్తవానికి ఇక్కడ మన బ్రాహ్మణుల యొక్క సముదాయం అంటే తొందరగా పడుకుంటారు, తొందరగా లేస్తారు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం ద్వారా అప్పుడు మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవచ్చు. తర్వాత సూర్యాస్తం అయిన తర్వాత వాళ్ళు రిటైర్ అవుతారు. రోజంతా వ్యవసాయం చేయడం, వేరు వేరు కార్యక్రమాలు ఉంటారు. సో 7 గంటలన్నర, 8:30 వరకు మేము నిద్రపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఉదయం లేవడం ఉంటుంది. దానిలో ఇబ్బంది అనేది ఎట్లాంటి సమస్య అనేది లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఏ స్కూల్ అండి? అమర్ కౌముది స్కూల్. ఓకే. ఇది ఎందుకు కారణం చేత వచ్చారు ఇక్కడికి? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీ కల్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. పిల్లలు ఆ ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ ఫాస్ట్ కల్చర్ అలవాటు చేస్తూ ప్రస్తుత సామాజిక జ్ఞానాన్ని, పూర్వకాలంలో మన భారతదేశంలో వైదిక మతం ఉండేది. ఆ వేదిక టైంలో, వేదిక పీరియడ్ అంటే ఋగ్వేద యజుర్వేద టైంలో వైదిక మతం ఉండేది. ఆ వైదిక మతం తర్వాతను హిందూ మతంగా మారింది. ఈ మన హిందూ మతం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అనేక దేశాలలో మన హిందూ మతాన్ని నేటికి కూడా మన హిందూ దేవస్థానాలు ఉన్నాయి. ఎంతోమంది హిందూ మతం పట్ల ఆకర్షితులై వచ్చి భారతదేశంలోనే వృద్ధాప్యంలో తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.
ఈరోజు ఇక్కడ కూడా అదే అటువంటి ఈ ఈ వైదిక జ్ఞానాన్ని, ఈ హిందూ మత ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి కోసం ఈ గ్రామం ఒక సామాజిక గ్రామంగా ఇది అభివృద్ధి చెందుతూ ఉంది. ఏంటో ఎవరైనా ఎక్కువ ముఖ్యంగా ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ గ్రామానికి వచ్చి చివరి సంవత్సరాల్లో చాలా సంతోషంగా జీవించడానికి అనువుగా ఉండడం కోసము ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నారు. నా పేరు కె శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తి ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం బలగా. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? మేము ఇక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాము. నేను ముందే ఈ ఊరి గురించి తెలుసుకున్నాను. ఇక్కడ విద్యుత్ కానీ ఏ ఎలక్ట్రిక్ ఇవి కానీ జరగవని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడంతా నేచురల్గా పాతకాలంలో ఉన్నట్టే ఉంటుంది అనుకున్నాను. ఎలా అనుకున్నానో అలాగే ఉంది. చాలా బాగుంది. ఈ ప్రకృతి కూడా చాలా రమణీయంగా ఉంది. ఇలా మీకేమైనా ఉండాలనే ఆలోచన కానీ? చాలాసార్లు వచ్చేది. అక్కడ మా ఊరికన్నా ఇక్కడ చాలా బాగుంది. మరి ఇక్కడ టీవీలు, సెల్ ఫోన్స్ ఏమి ఉండవు కదా, మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా? టీవీ, సెల్ ఫోన్స్ లేకపోతే బయట చదవడానికి ఇబ్బంది కదా మీకు? నైట్ ఇక్కడ ల్యాంప్స్ వేస్తారంట కదా, నూనె వెలిగి అదే అక్కడ చదువుకోవచ్చు. కరెంట్ అయితే ఉండదు, మీకు ఫ్రీనెస్ ఉండదు. ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? చదవాలంటే ఏదైనా పర్వాలేదు, ఎలాగైనా చదువుకోవచ్చు. ఇక్కడైతే బాగుందంటారు. ఉండడానికి ఎవరైనా మీరు ఓకేనా? మీరు ఇక్కడ అంటే పెద్ద అయిన తర్వాత నాకు ఓకే.